Hello everyone, welcome to my channel. I am Manisha. Today మనం MCP సర్వర్ అంటే ఏంటి, APIకి MCPకి మధ్య డిఫరెన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ MCP ఏ ఏజెంట్కి ఎలా కనెక్ట్ అవుతుందో ప్రాక్టికల్గా విత్ కోడింగ్ నాలెడ్జ్ నేను చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. యూ విల్ గెట్ ఎ కంప్లీట్లీ ఫుల్ నాలెడ్జ్ ఆన్ MCP. API అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఏపీఐ అంటే హ్యూమన్ డెవలపర్స్ కోసం డిజైన్ చేయబడింది. డెవలపర్ డాక్యుమెంట్ రీడ్ చేసి ఎండ్ పాయింట్స్ని అర్థం చేసుకుని మాన్యువల్గా కోడ్ రాయాలి. ఎగ్జాంపుల్, మీరు రెస్టారెంట్లో ఒక ఆర్డర్ ఇవ్వాలి అంటే మీరు మెనూ చూసి స్పెసిఫిక్ ఆర్డర్ ఇస్తారు, ఎగ్జాక్ట్గా ఆర్డర్ వస్తుంది. అదే ఎంసీపీలో అయితే ఎంసీపీ ఈజ్ ఏ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఎంసీపీ ఏజెంట్స్ కోసం డిజైన్ చేయబడింది. ఏఐ తనతో తానే అవైలబుల్ టూల్స్ డిస్కవర్ చేసుకొని అటానమస్లీ డెసిషన్ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, రెస్టారెంట్లో స్మార్ట్ అసిస్టెంట్ లాంటిదన్నమాట. లైక్, నాకు హంగ్రీగా ఉంది, హెల్తీ ఫుడ్ కావాలి అని చెప్తే అసిస్టెంట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తుంది అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏపీఐ అండ్ ఎంసీపీ. ఏపీఐ ఈచ్ రిక్వైర్మెంట్ టాస్క్ కోసం హ్యూమన్ ఎక్స్ప్లిసిట్ కోడ్ రాయాల్సి ఉంటుంది. అదే ఎంసీపీలో అయితే ఏఐ ఏజెంట్ దేర్ సెల్ఫ్ ఓన్లీ టూల్స్ యూస్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. దీనిలో మనకి 3 ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రేషన్ అండ్ డిస్కవరీ. ఏపీఐ ఈజ్ ద మాన్యువల్ ఇంటిగ్రేషన్. ఏపీఐ డెవలపర్స్ డాక్యుమెంట్స్ రీడ్ చేసి మాన్యువల్ కోడ్ రాస్తారు. హ్యూమన్కి తెలియాలి ఏం కాల్ చేయాలో ఏంటో ఆ డాక్యుమెంట్స్ నుంచి హ్యూమన్స్కి తెలియాలన్నమాట. ఎంసీపీ అటానమస్ ఇంటిగ్రేషన్. ఎంసీపీ అయితే ఏజెంట్ సర్వర్కి కనెక్ట్ అయ్యి వాట్ కెన్ యూ డూ అని అడుగుతుంది. ఆ సర్వర్ తన క్యాపబిలిటీస్ని చెప్తుందన్నమాట. ఎగ్జాంపుల్, హైదరాబాద్ వెదర్ డేటా కావాలి అంటే ఏపీఐతో డెవలపర్ ఓపెన్ వెదర్ డాక్యుమెంట్స్ని చదివి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ పారామీటర్స్ అర్థం చేసుకొని జేసన్ పాస్ చేసే కోడ్ రాయాలన్నమాట. అదే ఎంసీపీలో అయితే ఏఐ ఏజెంట్ వాట్ ఎవర్ డేటా కెన్ యూ ప్రొవైడ్ అని అడిగితే సర్వర్ రెస్పాన్స్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇంట్రాక్షన్. ఏపీఐ ఇన్స్ట్రక్షన్ బేస్డ్, అదే ఎంసీపీ అయితే గోల్ బేస్డ్. ఏపీఐ ఎగ్జాక్ట్లీ ఏం కావాలో చెప్పాలి. లైక్ గెట్, పోస్ట్, డిలీట్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఎండ్ పాయింట్స్లో కమ్యూనికేట్ లైక్ ఇంట్రాక్షన్స్ చేస్తాం అనమాట. ఎగ్జాక్ట్ రిజల్ట్ ఇస్తుంది. అదే ఎంసీపీఐలో అయితే గోల్ చెప్తే మల్టిపుల్ టూల్స్ యూస్ చేసి చేస్తుంది. ఎగ్జాంపుల్, ప్రాజెక్ట్ ఫోనిక్స్ లీడ్కి ఈమెయిల్ డ్రాఫ్ట్ చేయి అంటే ఏపీఐ అయితే 3 సపరేట్ కోడ్ కాల్స్ చేయాలి. అదే ఎంసీపీ అయితే సింగిల్గా మేనేజ్ చేస్తుంది. థర్డ్ ఫండమెంటల్ స్టెప్ వచ్చేసి డిస్కవరీ. ఏపీఐ ఇస్ ద స్టాటిక్ డిస్కవరీ అండ్ ఎంసీపీ ద సెల్ఫ్ డిస్కవరీ. మీన్స్ ఏపీఐ స్టాటిక్ డాక్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఏపీఐ చేంజ్ అయితే డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలి, కోడ్ మళ్ళీ రాయాలి. ఇది ఎక్స్టర్నల్ ప్రాసెస్. అదే ఎంసీపీ అయితే సర్వర్ సెల్ఫ్ డిస్క్రైబింగ్. టూల్స్ యాడ్ చేసి రిమూవ్ అయిన ఏఐ ఆటోమేటికల్లీ న్యూ క్యాపబిలిటీస్ డిస్కవర్ చేస్తుంది. ఫైనలీ, కెన్ యూ థాట్ ఈస్ ద ఎంసీపీ రీప్లేస్ ఏపీఐస్? ద ఆన్సర్ ఈజ్ నో. బికాస్ ఏపీఐస్ అనేవి ఫౌండేషన్ ప్లంబింగ్ లాంటివి. డిఫరెంట్ సర్వీసెస్ని కనెక్ట్ చేస్తే ఎంసీపీ అనేది స్మార్ట్ యూనివర్సల్ రిమోట్ కంట్రోల్ లాంటిది. ఏఐ ఏజెంట్స్ ఆ ప్లంబింగ్ని ఆపరేట్ చేయడానికి యూస్ చేస్తాయి. మీరు హ్యూమన్ ఫేసింగ్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తే ఏపీఐ యూస్ చేయండి. మీరు ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేస్తే ఎంసీపీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను రియల్ కోడ్ ఎగ్జాంపుల్తో డిఫరెన్స్ చూపిస్తాను, మీకు మోర్ క్లారిటీ వస్తుంది. ఇక్కడ నేను API.js, MCP.js 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. వన్ ఫర్ ఏపీఐ, అనదర్ ఫర్ ఎంసీపీ. ఈ కోడ్ నేను గిట్లో కూడా యాడ్ చేశాను బికాజ్ లాస్ట్ వీడియోలో 1 వ్యూయర్ కోడ్ అడిగారు. సో ఈ కోడ్ నేను గిట్లో యాడ్ చేశాను. మీకు కావాలి అంటే కోడ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ packet.json అంటే ప్రాజెక్ట్కి బ్లూ ప్రింట్ అనమాట. ఇందులో ప్రాజెక్ట్ నేమ్, వర్షన్ అండ్ డిపెండెన్సీస్, లైబ్రరీస్, స్క్రిప్ట్స్, రన్ కమాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్యాకేజ్ log.jsonలో npm క్రియేట్ చేస్తుంది, ఫిక్స్డ్ వర్షన్తో ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్ రికార్డ్ హిస్టరీ.
మళ్ళీ ఎడిట్ చేయలేము. ఇందులో ఎగ్జాక్ట్ వర్షన్స్, సబ్ డిపెండెన్సీస్, ఇన్స్టాల్ అయిన ఫుల్ ట్రీ ఉంటాయి. npm ఇన్స్టాల్ చేస్తే ద ప్యాకేజ్ log.json క్రియేట్ అవుతుంది. npm init చేస్తే package.json ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. నౌ ఏపీఐ కాల్స్ అనేవి మనం బ్యాక్ ఎండ్ సర్వర్లోనే చేస్తాం. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 APIs ఉన్నాయి. వన్ ఈజ్ వెదర్ ఏపీఐ అండ్ అనదర్ వన్ ఈజ్ క్యాల్కులేటర్ ఏపీఐ. ఇక్కడ ఈ బ్యాక్ ఎండ్ ఏపీఐకి క్లయింట్ వచ్చేసి బ్రౌజర్ అనమాట. ఈ ఏపీఐని కాల్ చేసి డేటా తీసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ కాన్స్టాప్ ఎక్స్ప్రెస్. ఇది సర్వర్ సెటప్ అనమాట. ఎక్స్ప్రెస్ మీన్స్ సర్వర్ క్రియేట్ చేయడానికి, యాప్ అంటే ఏపీఐ అప్లికేషన్, express.json మీన్స్ జేసన్ డేటా హ్యాండిల్ చేయడానికి. నెక్స్ట్ app.get, ఇది మనకు వచ్చేసి ఎండ్ పాయింట్ అనమాట. ఇది ఒక గెట్ ఏపీఐ. ఇక్కడ సిటీ ఇవ్వకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. ఇఫ్ సిటీ ఈజ్ రిక్వైర్డ్ లైక్ దట్. ద రెస్పాన్స్ వచ్చేసి నాకు ఈ రెస్పాన్స్ రావాలని నేను డేటా ఇది ఇచ్చానమాట. దిస్ ఈజ్ హార్డ్ కోడెడ్. ఇది ద రిజల్ట్ వచ్చేసి జేసన్ ఫార్మెట్లో రిటర్న్ చేస్తుంది. ఇంకో ఎండ్ పాయింట్ ఈజ్ క్యాలిక్యులేటర్. ఇది కూడా గెట్ ఏపీఐ. క్వరీ పారామీటర్ మీన్స్ మన యూఆర్ఎల్లో వాల్యూస్ స్ట్రింగ్గా వస్తాయి. పార్స్ ఫ్లోట్ యూజ్ చేసి నెంబర్గా చేంజ్ చేస్తామన్నమాట. దట్స్ వై వీ కెన్ యూస్ పార్స్ ఫ్లోట్ హియర్ ఫర్ ది క్యాలిక్యులేటర్. ఇక్కడ నేను లాజిక్ వచ్చేసి యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ 2 లాజిక్స్ ఇచ్చాను. బేస్డ్ ఆన్ దీస్ ఆపరేషన్ గెట్ ఏపీఐ అనేది ఎడిషన్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇది కూడా రిజల్ట్ వచ్చేసి జేసన్ ఫార్మెట్లోనే ఇస్తుంది. ఫైనల్గా ఆన్సర్ క్లయింట్కి జేసన్ ఫార్మెట్లో పంపుతుంది అనమాట. ఇదేమో ఇది సర్వర్ మనం స్టార్ట్ చేస్తాము. బ్యాక్ ఎండ్ సర్వర్ని స్టార్ట్ చేయాలి అంటే లిజన్ ఇస్తాము అనమాట. ఇక్కడ పోర్ట్ 3000 యూస్ చేశాను. మీకు కావాలంటే ఏ పోర్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. వన్స్ మనం కోడ్ రన్ చేస్తే ఈ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం క్లయింట్ ఎలా ఫెచ్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ రెస్ట్ ఏపీఐ సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000. మనం యూఆర్ఎల్కి వెళ్తే, ఈ యూఆర్ఎల్కి వెళ్తే ఆల్రెడీ మనకి సర్వర్ రన్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ జేసన్ ఫార్మాట్లో మనకి ఆన్సర్ ఇచ్చింది. దిస్ ఈజ్ ద యూఆర్ఎల్. నేను సిటీ స్విట్జర్లాండ్ అని ఇచ్చాను. సో సిటీ స్విట్జర్లాండ్ వచ్చింది. టెంపరేచర్, కండిషన్, బేస్డ్ ఆన్ ది కోడ్ ఇవి ఇచ్చిందనమాట. మనం ఇక్కడ సిటీ చేంజ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అండ్ మనం సిటీ ఇవ్వకపోతే ప్లీజ్ ఎంటర్ ద సిటీ ఈజ్ రిక్వైర్డ్ అని ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ ద వెదర్ గెట్ ఏపీఐ. లైక్ హ్యూమన్ వైజ్ మనం ఈ ఏపీఐని ఇంటరాక్షన్ చేసుకుంటాం. క్లయింట్కి ముందే తెలుసు యూఆర్ఎల్ ఏంటి, పారామీటర్స్ ఏంటి. అదే ట్రెడిషనల్ ఏపీఐ కాన్సెప్ట్ అనమాట. నేను వెదర్ ఏపీఐ యూస్ చేశాను. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ ఏపీఐ కూడా యూస్ చేయొచ్చు. ఇది మనం మాన్యువల్గా క్లయింట్కి డిసైడ్ చేసి ఇస్తామన్నమాట. ఏ ఏపీఐ కాల్ చేయాలి, క్లయింట్కి ఏ ఏపీఐ ముందే ఇవ్వాలి అని ట్రెడిషనల్ ఏపీఐ ద్వారా ఇస్తాను. నేను ఇక్కడ క్యాలిక్యులేటర్ ఏపీఐ కూడా యాడ్ చేశాను. లైక్ గెట్ చేశాను, యాడ్, సబ్ట్రాక్ట్, మల్టిప్లికేషన్, డివైడ్ చేశాను. మీరు కావాలంటే ఈ ఏపీఐ కూడా చూడొచ్చు. ఇక్కడ క్యాలిక్యులేటర్ ఏపీఐ గెట్ చేశాను. A = 10, B = 5 ఆపరేషన్ యాడ్ చేశాను. సో ఇట్ విల్ గివ్ ద ఆన్సర్ 15. మనకి సబ్ట్రాక్ట్ యాడ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం మల్టిపుల్ ఆపరేషన్స్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంసీపీ. ఇది ఒక ఎంసీపీ సర్వర్ అనమాట. దీనికి క్లయింట్ బ్రౌజర్ ఉండదు. బికాస్ ఇది ఏఐ ఏజెంట్కి కనెక్ట్ అవుతుంది. లైక్ చాట్‌జిపిటి, క్లాడ్ టూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. దీనిలో 2 టూల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ గెట్ వెదర్ అండ్ వన్ ఈజ్ క్యాలిక్యులేట్. ఇవి టూల్స్ అనమాట. ట్రెడిషనల్ ఏపీఐలో అయితే క్లయింట్ డిసైడ్ చేస్తుంది ఏ ఏపీఐ కాల్ చేయాలో, ద సెన్స్ బ్రౌజర్. అదే ఎంసీపీలో అయితే ఏఐ డిసైడ్ చేస్తుంది ఏ టూల్స్ యూస్ చేయాలో. ఇప్పుడు మనం ఎంసీపీ సర్వర్ చూద్దాం. పోర్ట్ సర్వర్ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్ ఎస్డికే మీన్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్. ఇది ఎంసీపీ సర్వర్ క్రియేట్ చేయడానికి దీనిలో మనం సాఫ్ట్వేర్ డెవలపర్ కిట్ని యూజ్ చేస్తాం. స్టూడియో సర్వర్ మీన్స్ ఇది
బ్రౌజర్లో మనం ఎంసీపీ సర్వర్ని రన్ చేయలేం కాబట్టి టెర్మినల్లో రన్ చేయడానికి మనం ఈ ఇంపోర్ట్ యూస్ చేస్తాం. ఇవి టూల్ స్కీమా అనమాట. ఈ ఎస్డికేలో మనం ఈ టూల్స్ ఉన్నాయి అని చెప్పడానికి టూల్స్ యూస్ చేస్తాము, ఈ టూల్ స్కీమా యూస్ చేస్తాము. ఈ కాన్స్ట్ సర్వర్లో మనం ఇక్కడ సర్వర్ నేమ్ అండ్ వర్షన్ డిఫైన్ చేసాం. టూల్ సపోర్ట్ ఉంటుందని ఇక్కడ చెప్తున్నాను అనమాట. క్యాపబిలిటీస్, డిస్కవరీ, మనం ఇక్కడ 2 టూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, గెట్ వెదర్ అండ్ క్యాలిక్యులేట్. ఈ టూల్స్ మనం ఏఐకి చూపించాలన్నమాట. ఇక్కడ మాకు 2 టూల్స్ ఉన్నాయి. అవి సెట్ రిక్వెస్ట్ హ్యాండ్లర్ ద్వారా మనం ఏఐకి ఈ టూల్స్ ఉన్నాయని మనం చెప్తున్నాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఏఐ అడుగుతుంది నీ దగ్గర ఏ టూల్స్ ఉన్నాయని. ఏఐకి ఎంసీపీ సర్వర్ చెప్తుందన్నమాట, నేను వెదర్ డేటాని ఇవ్వగలను, నేను క్యాలిక్యులేషన్ చేయగలను, ఈ టూల్స్ ద్వారా ఈ యాక్టివిటీస్ చేయగలను అని చెప్పి ఎంసీపీ సర్వర్ ఏఐకి చెప్తుంది. ఎగ్జిక్యూషన్ పార్ట్, ఏఐ టూల్ కాల్ చేసినప్పుడు ఈ సెట్ రిక్వెస్ట్ హ్యాండ్లర్ ఏఐ ఒక టూల్స్ యూజ్ చేసి కాల్ చేస్తుంది అనమాట. ఫస్ట్ కేసులో వెదర్ టూల్ కాల్ చేస్తే సిటీ తీసుకుంటాం, అప్పుడు రెస్పాన్స్ ఇస్తుంది, ఎంసీపీ ఫార్మెట్లో రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. ఏఐ ఈ టెక్స్ట్ తీసుకొని యూజర్కి రిప్లై ఇస్తుంది. లైక్ ఇక్కడ మనం సిటీ ఇస్తే టెక్స్ట్ ఇస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసి క్యాలిక్యులేట్ టూల్, ఏఐ క్యాలిక్యులేట్ టూల్ కాల్ చేస్తే క్యాలిక్యులేషన్స్ చేస్తుంది అనమాట. రెస్పాన్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది మనం సర్వర్ స్టార్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది హెచ్టిటిపి కాదు, లైక్ బ్రౌజర్స్ కాదు. ఈ ఎస్టిడిఓ అనేది మనం టెర్మినల్ ఇన్పుట్ అవుట్పుట్ ద్వారా రన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ఎంసీపీ సర్వర్ని సెట్ చేసాం కదా, దీనికి క్లయింట్ ఏంటి? ఈ ఎంసీపీ సర్వర్ అనేది బ్రౌజర్లో రన్ అవుతుంది కాబట్టి మనం దీనికి ఏజెంట్ క్రియేట్ చేస్తాం, ఏజెంట్ సెట్ చేస్తాం. అది agent.js అనమాట. ఈ agent.jsలో మనం ఇది ఒక ఏజెంట్ అనమాట. ఇది ఎంసీపీ సర్వర్కి కనెక్ట్ అవుతుంది, టూల్స్ లిస్ట్ తీసుకుంటుంది, ఒక టూల్ కాల్ చేసి రిజల్ట్స్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఇంపోర్ట్స్ అనేవి ఒకటి క్లయింట్ ఎంసీపీ సర్వర్తో మాట్లాడడానికి క్లయింట్ ఇంపోర్ట్, అండ్ ఎస్టిడిఓ ఇంపోర్ట్ అనేది టెర్మినల్ ద్వారా కనెక్షన్ మెథడ్ని క్రియేట్ చేయడానికి ఎస్టిడిఓ క్లయింట్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసాము. ఏజెంట్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పి, ఏజెంట్ స్టార్ట్ అయినప్పుడు ఏజెంట్ స్టార్టింగ్ అని మెసేజ్ ప్రింట్ అవుతుంది అనమాట. సో దీని ద్వారా ఏజెంట్ స్టార్ట్ అయిందా లేదా అని చెప్పి మనం తెలుసుకుంటాము. ఇప్పుడు మనం ఎంసీపీ సర్వర్కి కనెక్ట్ అవుదాం. ఈ కమాండ్ నోడ్ వచ్చేసి ఫస్ట్ మనం ఎంసీపీ సర్వర్ని రన్ చేస్తాము. ఆ రన్ చేయడానికి నోడ్ మాడ్యూల్ యూస్ చేస్తామన్నమాట. దీన్ని రన్ చేసి ఎంసీపీ సర్వర్తో కనెక్ట్ చేస్తామన్నమాట. ఎలా కనెక్ట్ అవుతుంది? ఎస్టిడిఓ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏజెంట్ డీటెయిల్స్ డిఫైన్ చేస్తున్నాం. ఏజెంట్ వెదర్ టూల్ అండ్ వర్షన్ అవి డిఫైన్ చేస్తామన్నమాట దీనిలో. ఇది ఎంసీపీకి యాక్చువల్ కనెక్షన్ అనమాట. బేస్డ్ ఆన్ ది ట్రాన్స్పోర్ట్ మనం ఏజెంట్కి ఎంసీపీకి కనెక్షన్ బిల్డ్ చేస్తాం. ఇక్కడ ఏజెంట్ టూల్స్ లిస్ట్ తీసుకుంటుంది అనమాట. ఏజెంట్ అడుగుతుంది నీ దగ్గర ఏ టూల్స్ ఉన్నాయి అని సర్వర్ని అడుగుతుంది. ఆస్కింగ్ సర్వర్ ఫర్ అవైలబుల్ టూల్స్, ఈ ఎంసీపీ సర్వర్ని అడుగుతుంది అనమాట, నీ దగ్గర ఏ టూల్స్ ఉన్నాయి అని చెప్పి. టూల్స్ రెస్పాన్స్, అప్పుడు ఎంసీపీ సర్వర్ రిప్లై ఇస్తుంది అనమాట, నా దగ్గర 2 టూల్స్ ఉన్నాయి, ఒకటి వెదర్ టూల్, ఒక క్యాలిక్యులేటర్ టూల్, నా దగ్గర 2 టూల్స్ ఉన్నాయి అని చెప్పి ఎంసీపీ సర్వర్ ఏజెంట్కి చెప్తుంది అనమాట. ఏజెంట్ వాటిని ప్రింట్ చేసుకుంటుంది. ఇక్కడ టార్గెట్ సిటీ టోక్యో ఇచ్చాము, నేను హార్డ్ కోడ్ చేశాను. ఇక్కడ మనం మాన్యువల్లీ సిటీ ఇచ్చామన్నమాట. బట్ రియల్ వరల్డ్లో ఏఐ డిసైడ్ చేసుకుంటుంది. బేస్డ్ ఆన్ ది యూజర్ ప్రాంప్ట్ ఏఐ డిసైడ్ చేసుకుని అవుట్పుట్ని కూడా ఏఐ ఇస్తుంది అనమాట. ఇక్కడ క్లయింట్ కాల్ టూల్ మీన్స్ ఏజెంట్ ఎంసీపీకి చెప్తుంది గెట్ వెదర్ టూల్ రన్ చెయ్యి, సిటీ టోక్యో తీసుకుని గెట్ వెదర్ టూల్ రన్ చెయ్యి అని చెప్పి ఎంసీపీకి చెప్తుంది అనమాట. ఈ స్టెప్లో ఎంసీపీ సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. ఎంసీపీ సర్వర్ రన్ చేసి ఆ రెస్పాన్స్ ఏజెంట్కి ఇస్తుంది. ఆ ఏజెంట్ అది డిస్ప్లే చేస్తుంది. ఏజెంట్ ఆన్సర్ని డిస్ప్లే చేసిన తర్వాత కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది, ఏజెంట్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఎంసీపీ సర్వర్ని రన్ చేద్దాం, తర్వాత ఏజెంట్ని రన్ చేద్దాం. అప్పుడు మనకి టెర్మినల్లోనే మనకి ఏజెంట్ ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఎంసీపీ సర్వర్ని రన్ చేద్దాం. ఎంసీపీ సర్వర్ రన్నింగ్ ఎస్టిడిఓ, ఆల్రెడీ ఎంసీపీ సర్వర్ మనకి ఆల్రెడీ రన్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టెర్మినల్లో మనం
ఏజెంట్ని రన్ చేద్దాం. ఏజెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, ఎంసీపీ సర్వర్ కనెక్ట్ అయిపోయింది. దెన్ ఆస్కింగ్ సర్వర్ ఫర్ అవైలబుల్ టూల్స్ ఏమేమి టూల్స్ ఉన్నాయో అడుగుతుంది. గెట్ వెదర్ టూల్, క్యాలిక్యులేట్ టూల్, 2 టూల్స్ ఉన్నాయి. ఏజెంట్ డిసైడ్ అయ్యింది, ద టూల్ కాల్ చేయాలని డిసైడ్ చేసుకుంది. రిజల్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇక్కడ agent.jsలో సిటీ ఆల్రెడీ టోక్యో మనం హార్డ్ కోడెడ్ చేసాం కాబట్టి ఇక్కడ వెదర్ ఇన్ టోక్యో ఈజ్ 22 degrees అండ్ సన్నీ ఇచ్చింది. మనం సిటీ చేంజ్ చేసుకుంటే సిటీ చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఏజెంట్ టాస్క్ కంప్లీట్ చేసింది అండ్ ఏజెంట్ షట్ డౌన్ అయిపోయింది. ఐ థింక్ మీకు డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఎంసీపీ బ్రౌజర్లో వర్క్ అవ్వదు, ఏ టూల్స్ మాత్రమే వర్క్ అవుతాయి అన్నమాట. ఫైనల్గా ఏ కనెక్ట్ అవుతుంది, ఏ టూల్స్ ఉన్నాయని అడుగుతుంది, సర్వర్ టూల్స్ లిస్ట్ ఇస్తుంది, యూజర్ క్వశ్చన్ అడుగుతాడు, ఏ డిసైడ్ చేస్తుంది ఏ టూల్స్ యూజ్ చేయాలో, ఎంసీపీ సర్వర్ టూల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, రిజల్ట్ తిరిగి మళ్ళీ ఏఐకి పంపిస్తుంది అనమాట. ఈ ఏఐ ఫైనల్ ఆన్సర్ యూజర్కి ఇస్తాడు. లైక్ ఏఐ ఒక స్మార్ట్ మేనేజర్ లాగా ఏ పనికి ఏ టూల్ యూజ్ చేయాలో డిసైడ్ చేస్తుంది. ఎంసీపీ సర్వర్ అంటే ఏఐకి టూల్ ప్రొవైడ్ చేసే ఒక సిస్టమ్. ఏఐ ఆటోమేటికలీ డిసైడ్ చేస్తుంది ఏ టూల్స్ యూజ్ చేయాలో అని చెప్పి. దీనికి నో ఫిక్స్డ్ యూఆర్ఎల్స్ అనమాట. ఏపీఐలో అయితే మనమే డిసైడ్ చేస్తాం, ఎంసీపీలో ఏఐ డిసైడ్ చేసుకుంటుంది. ఇలాంటి ప్రాక్టికల్ కోడింగ్ అండ్ ఏఐ కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.